క్రీస్తునందు ప్రేమైన ప్రేమధార టీవీ వీక్షకులందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అత్యున్నతమైన నామంలో శుభములు తెలియజేస్తున్నాం. ఈనాటి మన ధ్యాన భాగము యోహాను సువార్త 14వ అధ్యాయము 16 నుండి 31 వరకు. ఇందులోని ప్రతి మాట శిష్యులను ప్రోత్సహించేవిగా ఉంటున్నాయి. ముఖ్యంగా తాను వెళ్ళిన తర్వాత వారికి ఆదరణకర్తను పంపుతాననే వాగ్దానాన్ని ఇందులో మనం గమనిస్తాం. కొంతకాలమైన తర్వాత నేను మీకు భౌతికంగా కనబడను, అయితే మిమ్ములను ఆదరించి నడిపించే పరిశుద్ధాత్మ శాంతిని ప్రసాదిస్తాడని ప్రభువు తెలియజేస్తున్నాడు. శిష్యులను అనాథలుగా చేయక వారికి ధైర్యాన్ని ఇచ్చే ఎన్నో మాటలను ప్రభువు వీరికి తెలియజేస్తున్నట్టుగా చూస్తాం. ముఖ్యంగా పరిశుద్ధాత్మ యొక్క పనికి సంబంధించి అనేక సత్యాలను ఇందులో గమనిస్తాం. ఇక ప్రభువు తన తండ్రితో ఉన్న సంబంధాన్ని స్థిరంగా కొనసాగిస్తూ తండ్రిని మహిమపరుస్తూనే ఉన్నట్లుగా మనము ఇందులో గ్రహిస్తాం. ఇక సందేశాన్ని వినడానికి మనము సిద్ధపడదామా? సోదరీ సోదరులారా, మీ బైబిళ్ళు తెరవండి. ఈరోజు మన పాఠం యోహాను సువార్త 14వ అధ్యాయం 16 నుండి 31 వచనం వరకు వినండి. ప్రభువు అన్నాడు, నేను తండ్రిని వేడుకుంటాను, మీ వద్ద ఎల్లప్పుడూ ఉండడానికి ఆయన వేరొక ఆదరణకర్తను, అనగా సత్యస్వరూపి అయిన ఆత్మను మీకు అనుగ్రహిస్తాడు. లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు గనుక ఆయనను పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసిస్తాడు, మీలో ఉంటాడు. మిమ్ములను అనాథలనుగా విడువను, మీ వద్దకు వస్తాను. కొంతకాలమైన తరువాత లోకము నన్ను మరి ఎన్నడూ చూడదు, అయితే మీరు నన్ను చూస్తారు. నేను జీవిస్తున్నాను గనుక మీరు జీవిస్తారు. నేను నా తండ్రి యందు, మీరు నాయందు, నేను మీయందు ఉన్నామని ఆ దినమున మీరెరుగుదురు. నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొనేవాడే నన్ను ప్రేమించేవాడు. నన్ను ప్రేమించేవాడు నా తండ్రి చేత ప్రేమించబడతాడు. నేను వానిని ప్రేమించి వానికి నన్ను నేను కనపరుచుకుంటాను. ఈ మాటలు విని ఇస్కరియోతు కాని యూదా అన్నాడు, ప్రభువా, నీవు లోకమునకు కాక మాకు మాత్రమే నిన్ను నీవు కనపరుచుకోవడానికి ఏమి సంభవించింది? అందుకు యేసు అన్నాడు, ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకొంటాడు. అప్పుడు నా తండ్రి వాణ్ణి ప్రేమిస్తాడు. మేము వాని వద్దకు వచ్చి వాని వద్ద నివాసము చేస్తాము. నన్ను ప్రేమించని వాడు నా మాటలు గైకొనడు. మీరు వింటున్న మాట నా మాట కాదు, నన్ను పంపిన తండ్రిదే. 24వ వచనం. ప్రియ సోదరీ సోదరులారా, వింటున్నారా? పరిశుద్ధాత్మ పెంతెకోస్తు సంఘటనకు ముందు ఉన్నాడు. కాని పెంతెకోస్తు నాడు పరిశుద్ధాత్మ విశ్వాసులలో ఉండి నివసించడానికి వచ్చాడు. అది వారికి కొత్త అనుభవం. పరిశుద్ధాత్మ అంటే పరిశుద్ధత గల ఆత్మ. పరిశుద్ధతే తానై మనల్ని పరిశుద్ధపరిచే ఆత్మ. ఆయన పేరు ఆదరణకర్త. ఇది ఎంతో అర్థవంతమైన పేరు. ఆదరణకర్తగా మనలో ఉండి మనల్ని బలపరుస్తాడు. ఆయన మహాబలవంతుడు, మనల్ని ఆదరించి బలపరుస్తాడు. వీరు సత్యాత్మను పొందటం కాదు, సత్యాత్మే వీరిని పొందాలి. అయితే లోకము సత్యాత్మను పొందనేరదు. పరిశుద్ధాత్మ దేవుని వాక్యాన్ని తీసుకొని విశ్వాసికి వాక్యమందలి మర్మాలను బయలుపరుస్తాడు. అయితే రక్షణ లేని వ్యక్తి యేసుక్రీస్తును తన రక్షకునిగా అంగీకరించాలి. ఈ లోక సంబంధమైన మనిషి ఆయనను పొందలేడు, చూడలేడు. ఎవడైనా ఆత్మతో సత్యముతో మాత్రమే ఆయనను చూడగలడు, ఆరాధించగలడు. యేసును ఆత్మనేత్రాలతోనే చూడాలి. దేవుని ఆత్మ ద్వారానే మనుషుల కన్నులు చెవులు తెరవబడడం జరుగుతుంది. అప్పుడే ఎవడైనా దేవుని వాక్యాన్ని గ్రహించగలడు, అర్థం చేసుకోగలడు. మనకు పరిశుద్ధాత్మే మహోపాధ్యాయుడు. మనల్ని సర్వసత్యములోకి నడిపించేవాడు ఆయనే. పరిశుద్ధాత్మ లేనిది
వేదాగమ పఠనము కాదది. పరిశుద్ధాత్మ లేకపోతే నీకు బైబిలు ఒక చరిత్ర పుస్తకము అనిపిస్తుంది. బైబిలు సత్యాలను మనకు నేర్పి వాటిని మనలో అమలుపరిచేటందుకు పరిశుద్ధాత్మ మనకెంతో సాయం చేస్తాడు. పరిశుద్ధాత్మ లోకంలో ఉండడం కాదు, ఇప్పుడు ఆయన మీలోకే వచ్చేస్తాడు అన్నాడు యేసు ప్రభువు. నేను మిమ్ములను అనాథలుగా విడువను అన్నాడు. మీకు ఆదరణకర్త ఉన్నాడు, అందుచేత మీరు అనాథలు కారు. పరిశుద్ధాత్మ రూపంలో తానే వ్యక్తిగతంగా నీలోకి నాలోకి వస్తాడు. ఇది యేసు ఇచ్చిన అభయ వాగ్దానం. పెంతెకోస్తు సంఘటన మొదలుకొని యేసు తండ్రిలో ఉన్నాడని, విశ్వాసి యేసులో, యేసు విశ్వాసిలో ఉన్నారని వారికి అనుభూతి కలిగింది. నేను మీలో, మీరు నాలో. ఎంత గంభీరమైన సత్యం ఇది! నేను క్రీస్తునందు ఉన్నాను. ఇది రక్షణ. రక్షించబడము అంటే క్రీస్తునందు ఉండడమే. బాప్తిస్మం అంటే ఇదే. బాప్తిస్మం అనగా క్రీస్తుతో సంయుక్తమైన మన స్థితికి గుర్తింపు. లోకంలో ప్రతి వ్యక్తి క్రీస్తునందో లేదా క్రీస్తుకు బయటనో దేవునికి కనిపిస్తాడు, మరో చోటు లేదు. విశ్వాసమును బట్టి నీవు ఆయనలోనైనా ఉంటావు, లేదా క్రీస్తుకు బయట పాపాలను బట్టి, అపరాధాలను బట్టి నశిస్తూ ఉంటావు. నీవు క్రీస్తునందు అంటే క్రీస్తు నీతి నీది అవుతుంది. క్రీస్తునందు నీవు సంపూర్ణునిగా చేయబడి దేవునికి కనపడతావు. క్రీస్తు నాలో ఉంటే అది ప్రతిష్ఠ. క్రైస్తవుడు ఇక్కడ జీవిస్తున్నాడంటే క్రీస్తే క్రైస్తవునిలో ఉండి జీవిస్తున్నాడని అర్థం. సోదరుడా, సోదరి, నీ సంగతేమిటి? క్రీస్తు నీలో జీవిస్తున్నాడా? గలతీ పత్రిక 2వ అధ్యాయం 20వ వచనంలో పౌలు ఈ సత్యాన్ని విశదీకరిస్తూ అన్నాడు, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఇకను జీవించేవాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవిస్తున్నాడు. ఇప్పుడు శరీరమందు నేను జీవించే జీవితము నన్ను ప్రేమించి నా కొరకై తనను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని యందలి విశ్వాసము వల్ల జీవిస్తున్నాను. దేవునికి స్తోత్రం. శ్రోతలు వింటున్నారా? యేసు ఆజ్ఞలను పాటించని వాడు ఆయనను ప్రేమించటం లేదని అర్థం. తనను ప్రేమించే వారికే యేసు కనపడతాడు. ఇది దర్శనం కాదు, ఊహా చిత్రణ కాదు. యేసు తన ప్రేమికులకు మాత్రమే సాక్షాత్కరిస్తాడు. పరిశుద్ధాత్మే నీలో నాలో ఉండి యేసును, యేసు సంగతులను మనకు ప్రత్యక్షపరుస్తాడు. లేఖనాలలో యేసు ప్రత్యక్షమవుతాడు. ఇస్కరియోతు కాని యూదా ఒక ప్రశ్న అడుగుతున్నాడు, ప్రభూ, మేము నిన్ను చూస్తుంటాము, వింటూ ఉంటాము, లోకం మాటేమిటి? లోకాన్ని నీవెందుకు మర్చిపోతున్నావు? ఈ ప్రశ్నకు జవాబే ఈ అధ్యాయం చివరి వరకు ఉంది. లోకం యేసును చూడాలంటే, ఆయన మాటలు వినాలంటే మన ద్వారానే అది సాధ్యమవుతుంది. విధేయులమైన మన ద్వారానే యేసు వారికి కనపడతాడు. యేసు మాటలు వారు వింటారు. మరో మార్గం లేదు. వృత్తిరీత్యా బోధకులైన వారు కాదు, చిత్తవృత్తి ద్వారా యేసుతో సమైక్యమైన వారే యేసును ప్రతిబింబించగలరు, యేసు మాటలను ప్రతిధ్వనించగలరు. ఏదో స్థానిక సంఘ సభ్యుడివైనంత మాత్రాన ఇది జరగదు. మన విధేయతను బట్టి మన ప్రేమ రుజువవుతుంది. ప్రియ సోదరి, సోదరుడా, నీవు ఆయనను ప్రాణాధికంగా ప్రేమించగలవా? నీ క్రమశిక్షణాత్మక జీవితంలో యేసు ప్రేమ వెల్లడి అవుతుంది. యేసును వాస్తవంగా నీవు అనుభవించగలుగుతావు. యేసు తన తండ్రిని ఎంత ప్రేమించాడో నీవు యేసును అంతగా ప్రేమించాలి. 25వ వచనం నుండి ప్రభు అంటున్నాడు, నేను మీ వద్ద ఉండగానే ఈ మాటలు మీతో చెప్పాను. ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబోయే పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకం చేస్తాడు. శాంతి మీకు అనుగ్రహించి వెడుతున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహిస్తున్నాను.
లోకము మీకు ఇచ్చేటట్లు నేను మీకు దాన్ని అనుగ్రహించటం లేదు. మీ హృదయాన్ని కలవరపడనీయకండి, వెరవనీయకండి. నేను వెళ్ళి మీ వద్దకు మరల వస్తానని చెప్పిన మాట మీరు విన్నారు గదా. తండ్రి నాకంటే గొప్పవాడు గనుక మీరు నన్ను ప్రేమించిన ఎడల నేను తండ్రి వద్దకు వెడుతున్నానని మీరు సంతోషిస్తారు. ఈ సంగతి సంభవించినప్పుడు మీరు నమ్మాలని అది సంభవించకముందే మీతో చెబుతున్నాను. ఇంకా విస్తరించి మీతో మాట్లాడను. ఈ లోకాధికారి వస్తున్నాడు. నాలో వానికి ఏమీ దొరకదు, నాతో వానికి సంబంధమేమీ లేదు. నేను నా తండ్రిని ప్రేమిస్తున్నానని లోకము తెలుసుకునేటట్లు తండ్రి నాకు ఆజ్ఞాపించినది నేను నెరవేర్చటానికి నేను ఈలాగు చేస్తున్నాను. లెండి, ఇక్కడ నుండి వెడదాము. తల్లికున్నదా తండ్రికున్నదా నీ ప్రేమ జాలి యేసయ్యా. అన్నదమ్ములకైనా కన్న బిడ్డలకైనా నీ ప్రేమ లేదు యేసయ్యా. తల్లికున్నదా తండ్రికున్నదా నీ ప్రేమ జాలి యేసయ్యా. అన్నదమ్ములకైనా కన్న బిడ్డలకైనా నీ ప్రేమ లేదు యేసయ్యా. యేసయ్యా యేసయ్యా మంచి యేసయ్యా. యేసయ్యా యేసయ్యా నా మంచి యేసయ్యా. యేసయ్యా యేసయ్యా మంచి యేసయ్యా. యేసయ్యా యేసయ్యా నా మంచి యేసయ్యా. తల్లికున్నదా తండ్రికున్నదా నీ ప్రేమ జాలి యేసయ్యా. యోగ్యత లేదనుచున్నాను వారే ఇంటి నుండి వెలివేసితిరొకనాడయ్యా. ఏ యోగ్యత లేదనుచున్నాను వారే ఇంటి నుండి వెలివేసితిరొకనాడయ్యా. రోగముతో రోదిస్తూ వేదన పడుచున్నను అవహేళన చేసి తిరి బంధువులయ్యా. రోగముతో రోదిస్తూ వేదన పడుచున్నను అవహేళన చేసి తిరి బంధువులయ్యా. నేను ప్రేమించకయే నన్ను ప్రేమించితివి నా పరమ వైజుడనీవయ్యా. నేను ప్రేమించకయే నన్ను ప్రేమించితివి నా పరమ వైజుడనీవయ్యా. యేసయ్యా యేసయ్యా మంచి యేసయ్యా. యేసయ్యా యేసయ్యా నా మంచి యేసయ్యా. యేసయ్యా యేసయ్యా మంచి యేసయ్యా. యేసయ్యా యేసయ్యా నా మంచి యేసయ్యా. తల్లికున్నదా తండ్రికున్నదా నీ ప్రేమ జాలి యేసయ్యా. మంచిలేని నన్ను మంచిగా ప్రేమించి నీ ఇంటికి చేర్చితివి ఈనాడయ్యా. ఏ మంచిలేని నన్ను మంచిగా ప్రేమించి
నీ ఇంటికి చేర్చితివి నాడయ్యా. జ్ఞానము ఐశ్వర్యమును ఇచ్చితివయ్యా. మనిషిగా నిలిపితివి మనుగడనిచ్చి. జ్ఞానము ఐశ్వర్యమును ఇచ్చితివయ్యా. మనిషిగా నిలిపితివి మనుగడనిచ్చి. నేను ప్రేమించకయే నన్ను ప్రేమించితివి. నా మంచి కాపరి నీవయ్యా. నేను ప్రేమించకయే నన్ను ప్రేమించితివి. నా మంచి కాపరి నీవయ్యా. యేసయ్యా యేసయ్యా మంచి యేసయ్యా. యేసయ్యా యేసయ్యా నా మంచి యేసయ్యా. యేసయ్యా యేసయ్యా మంచి యేసయ్యా. యేసయ్యా యేసయ్యా నా మంచి యేసయ్యా. తల్లికున్నదా తండ్రికున్నదా నీ ప్రేమ జాలి యేసయ్యా. అన్నదమ్ములకైనా. శ్రోతలు వింటున్నారా? యేసు లోకాన్ని మరిచిపోలేదు. ఆయన ఈ లోకాన్ని గురించే ఎంతో చింతిస్తున్నాడు. మేడగదిలోకి తన అపొస్తలులను పిలుచుకున్నాడు. అక్కడ వారికి సత్యమును ఉపదేశించాడు. వారు ఆ సత్యాన్ని ఈ లోకమంతటికీ ప్రకటించాలి. పరిశుద్ధాత్మ శక్తితో వారు ఈ సేవ చెయ్యాలి. యేసు శిష్యులే ఈ లోకానికి ఈ సత్యాన్ని అందించగలరు. అలా ప్రకటించే శిష్యులలో ఈ సువార్త రచయిత అయిన యోహాను ఒకడు. పరిశుద్ధాత్మ శక్తితో జ్ఞానముతో నిండినవాడై ఈ సువార్తను రాశాడు. పరిశుద్ధాత్మే వారికి బోధిస్తాడు, వారిని నడిపిస్తాడు. పరిశుద్ధాత్మే వారికి యేసు సంగతులు చూపుతాడు, జ్ఞాపకం చేస్తాడు. పరిశుద్ధాత్మ శక్తి వారిని భూదిగంతాల వరకు తీసుకువెడుతుంది. యేసు ప్రభువుకు పూర్తిగా లోబడి అంకితమైపోయిన వారికి గొప్ప శాంతి, సమాధానము, హృదయాలను నింపిన అనుభూతి కలుగుతుంది. దేవుని సంకల్ప పరిధిలో ఉన్నవారికి ఆత్మశాంతి, హృదయశాంతి, మనశ్శాంతి. పాపాలు క్షమించబడినప్పుడు హృదయంలో శాంతి కలుగుతుంది. గాని ఇప్పుడు శిష్యులకు అనుగ్రహించే శాంతి యేసు ప్రభువుకు పూర్తిగా అంకితమైపోయిన జీవితాలను నింపుతుంది. నా శాంతినే మీకు అనుగ్రహించి వెడుతున్నాను అంటున్నాడు యేసు. ఇది మహిమాన్వితమైన మహాశాంతి. యేసు శాంతి, క్రీస్తు సమాధానం. యేసు వెళ్ళిపోతూ అన్న మాటలివి. ఆయన వెళ్ళిన తరువాత తన శిష్యులకు ఎన్నెన్నో ఆశీర్వాదాలు కృమ్మరించబడతాయి. యేసు తన తండ్రి వద్దకు వెళ్ళిపోయి ఆదరణకర్తను పంపుతాడు. కొన్ని గంటల వ్యవధి మాత్రమే ఉంది. నేనిక మీతో విస్తరించి మాట్లాడలేను అంటున్నాడు ప్రభువు. వారు వచ్చి ఆయనను బంధిస్తారు. శిష్యులందరూ చెదిరిపోతారు. ఈ లోకాధిపతి అయిన సైతాను వస్తున్నాడు. గెత్సెమనీ తోటలో శత్రువైన సైతాను ఆయనను ముట్టడించబోతున్నాడు. ఆ తరువాత లోక పాపముల కొరకై ఆయన శిలువ మీదికి వెళ్ళిపోతున్నాడు. ఆయన ఆరోహణమైన తరువాత ఆదరణకర్త వచ్చి వారిలో నివాసముంటాడు. నేను మిమ్ములను అనాథలనుగా విడువను. ఈ మాట అన్నప్పుడు శిష్యులకు ఎంతో ధైర్యం కలిగింది. వారి భయాన్ని పోగొట్టిన అభయమిది. తండ్రి లేని పిల్లలు అనాథలు. నేను మిమ్ములను అనాథలనుగా విడువను అన్నాడు యేసు. నేను తిరిగి వస్తాను, ధైర్యంగా ఉండండి. యేసు చనిపోతాడు. 3వ రోజున మృత్యుంజయుడై లేస్తాడు. సమాధిని జయించిన యేసు, ఆయన యందు మనం చిరంజీవులమవుతాము. యేసు జీవం మనకుంది, అది నిత్య జీవం. యేసు పునరుత్థానుడై లేచినప్పుడు వారి నిరీక్షణ ఈడేరింది. ఆయన దేవుని కుమారుడని, ఆయన సజీవుడు కాబట్టి తాము సజీవులము అని అప్పుడు వారు గ్రహించారు. దేవుడు యేసును ఎంతో ప్రేమించాడు. యేసు దేవుణ్ణి ప్రేమించాడు. దేవుడు మానవులను ప్రేమించాడు. మానవులు యేసు ద్వారా దేవుణ్ణి ప్రేమిస్తారు. మనుష్యులు ఒకరినొకరు ప్రేమిస్తారు.
పరలోకము, భూమి, మానవుడు, దేవుడు, మనుష్యుడు, తోటి మానవుడు, ఈ విధంగా అన్ని సంబంధాలలో ప్రేమే ప్రవర్తిల్లుతుంది. ప్రేమ విధేయతను చూపుతుంది. మృతులలో నుండి లేచిన తరువాత యేసు తనను ప్రేమించేవారికే కనిపించాడు. యూదులలోని అవిశ్వాసులకు, శాస్త్రులకు, పరిసయ్యులకు ఆయన కనిపించలేదు. విశ్వాససహితమైన ప్రేమ వల్ల దేవుని ప్రత్యక్షం రాను రాను ఎక్కువగా అనుగ్రహించబడుతుంది. యేసు ఆజ్ఞలను అనుసరించేవారే దేవుని ప్రత్యక్షం పొందుతారు. దేవునితో సహవాసము, దేవుని ప్రత్యక్షము దేవుణ్ణి ప్రేమించే వారికే అనుగ్రహించబడతాయి. యేసుకు విధేయులైన వారే ఆయనను సరిగా అవగాహన చేసుకోగలరు. ఆయనతో నడిచేవాడు ఆయనకు విధేయుడై ఆయనను ప్రేమించేవాడై ఉండాలి. పరిశుద్ధాత్మ మనకు సమస్తము బోధిస్తాడు. క్రైస్తవునికి నేర్చుకునే మనస్సుండాలి. పరిశుద్ధాత్మ ఇంకా ఇంకా లోతైన సత్యాలు నేర్పుతూ ఉంటాడు. నేను నేర్చుకునేది ఏదీ లేదు అనుకునే విశ్వాసి పరిశుద్ధాత్మను ఎరుగడు అని అర్థం. సత్యము మనకుంది, కాని పరిశుద్ధాత్మ ఆ సత్యానికి మన కండ్లు తెరుస్తాడు. అందలి లోతైన భావాన్ని మనకు బయలుపరుస్తాడు. పరిశుద్ధాత్మ అనేక సత్యాలను, యేసు చెప్పిన వాటిని మనకు జ్ఞాపకం చేస్తాడు. మనలో ఉండి యేసు ప్రబోధాలలోని అంతర్భావాన్ని మనకు బయలుపరిచేవాడు ప్రియమైన పరిశుద్ధాత్మ. ప్రభు అన్నాడు, మీకు నేను శాంతిని అనుగ్రహించి వెడుతున్నాను. శాంతి అంటే షాలోం. ఈ ఈవిని ఇచ్చేవాడు పరిశుద్ధాత్మ. లోకమిచ్చే శాంతి సమస్యల నుండి తప్పించుకొని పారిపోవడం. సమస్యను పట్టించుకోకపోతే పరిష్కారమవుతుందా? గాని యేసు ఇచ్చే శాంతి సమస్యలపై విజయం. బయటి పరిస్థితులకు అతీతమైనది యేసు శాంతి. ఈ శాంతి సమస్యలు, పోరాటాలు లేకుండా చేసేది కాదు. సమస్యలను జయించడం యేసు శాంతి. పరలోకానికి వెళ్ళే సమయం మనకు ఎంతో ఆనందం. పరలోకానికి వెళ్ళడం అంటే మరణం కాదు, మరణాన్ని జయించడం. యేసు మరణం ఓటమి కాదు, అది విజయం. యేసు శిలువలో మనమేమి చూస్తున్నాము? దేవుని పట్ల విధేయత, మనుషుల పట్ల ప్రేమ. సోదరీ సోదరులారా, ఈ అధ్యాయాన్ని ముగిస్తూ మరొకసారి మీకు 12వ వచనాన్ని జ్ఞాపకం చేయగోరుతాము. ప్రభు అన్నాడు, నేను తండ్రి వద్దకు వెడుతున్నాను గనుక నేను చేసే క్రియలు నాయందు విశ్వాసముంచేవాడు చేస్తాడు. వాటికంటే మరి గొప్పవి కూడా అతడు చేస్తాడని మీతో నిశ్చయంగా చెప్తున్నాను. ఇది ప్రభువు మనకిచ్చిన గొప్ప వాగ్దానం. యేసు ప్రభువు శరీరంలో ఈ లోకంలో ఉండగా ఆయన సేవ పాలస్తీనా దేశానికి పరిమితమై ఉంది. కాని ఆ తరువాత ఆయన శిష్యుల ద్వారా సువార్త అన్యప్రాంతాలకు ప్రసరించింది. యేసు ఆరోహణమైపోయాక శిలువ సందేశం అనేక ప్రాంతాలకు పర్యాప్తమైపోయింది. పరిశుద్ధాత్మ కార్యాలు లోకమంతటా విస్తృతంగా జరుగుతున్నాయి. ఇదే అపొస్తలుల కార్యముల గ్రంథం విశదీకరించే పరమసత్యం. నేనే మార్గమును, సత్యమును, జీవమును అని ప్రభువు అన్నప్పుడు యేసు మార్గం చూపేవాడు మాత్రం కాదు, ఆయనే ఆ మార్గమై ఉన్నాడని భావం. యెషయా గ్రంథం 30వ అధ్యాయం 21వ వచనం క్రీస్తునందు నెరవేరింది. మీరు కుడితట్టైనా ఎడమతట్టైనా తిరిగినా ఇదే త్రోవ, దీనిలో నడవండి అని నీ వెనుక నుండి ఒక శబ్దము నీ చెవులకు వినపడుతుంది. యేసు ఏ సత్యాన్ని బోధించాడో ఆ సత్యమే తానై ఉన్నాడు. క్రీస్తునందు నైతిక పరిపూర్ణత సాక్షాత్కరించింది. యేసు ప్రేమ జీవమై మనుష్యులకు వెలుగై ప్రకాశించింది. నన్ను చూచినవాడు తండ్రిని చూచి ఉన్నాడు అని ప్రభువు ఫిలిప్పుతో అన్నాడంటే దేవుడు మానవుడై ఎలా జీవించాడో మనం చూడాలని అర్థం. ఆయన పనిచేసిన తీరు, శిలువపై చనిపోయిన విధానం మనకు మాదిరిగా చూపాడు. మన రక్షణ కోసం మానవుడై
ఆయన ఎలా మాట్లాడాడో, ఎలా పనిచేశాడో మనం చూడగలం. యేసును చూచినవాడు దేవుణ్ణి చూచినట్టే. ఆయన మాటలు అచ్చం దేవుని మాటలే. యేసు ద్వారా దేవుడు మానవులకు ఎంతో సన్నిహితుడయ్యాడు. దేవుని ప్రేమను మహిమను మానవులకు చూపినవాడు యేసుక్రీస్తు. దేవుడెలా ఉంటాడు అంటే యేసులాగా ఉంటాడు. కనపడని దేవుడు యేసుగా మాత్రమే కనిపిస్తాడు. దేవుడు యేసై మాట్లాడాడు. దేవుని మనస్సును, దేవుని హృదయాన్ని మానవులకు చూపినవాడు యేసు. ఆయనను చూస్తూ దేవుడెలా ఉంటాడని అడుగుతావేమిటి ఫిలిప్పు అన్నాడు యేసు. నడిపించే మార్గము, మాట్లాడే సత్యము, బ్రతికించే జీవము క్రీస్తే అని ఈ 14వ అధ్యాయం మనకు ఉపదేశించింది. ప్రియ సోదరుడా, సోదరి, నీవు ఈ యేసుక్రీస్తును ఎరుగుదువా? ఆయనే దేవుడని, దేవుని అవతారమని ఎరిగి నిత్య జీవాన్ని అనుభవిస్తున్నావా? దేవుని ప్రత్యక్షం యేసే అని దేవుని వాక్యం తేటగా చెబుతోంది, చూపుతోంది. పాఠం ఇంతటితో సమాప్తం. తండ్రి యొక్క ప్రేమ, యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క ఆదరణ సదాకాలము మనకందరికి తోడై ఉండునుగాక. ఆమేన్. వేరొక ఆదరణకర్త అనగా ఎవరు? వేరొక ఆదరణకర్త అనగా ఎవరు? జవాబు: తండ్రి అయిన దేవుడు, కుమారుడైన క్రీస్తు, పరిశుద్ధాత్మ దేవుడు. ఈ ప్రశ్నకు సరైన జవాబును ఈ వాట్సాప్ నంబరుకు పంపండి. మా వాట్సాప్ నంబర్ 9339952570. ప్రియులారా, ఇంతవరకు విన్నటువంటి సందేశం ద్వారా మనము ఎన్నో శ్రేష్టమైన సత్యాలను తెలుసుకొని ఉన్నాం. ఇందులోని ప్రతి మాట శిష్యులను ప్రోత్సహించేవిగా ఉంటున్నాయి. ముఖ్యంగా తాను వెళ్ళిన తర్వాత వారికి ఆదరణకర్తను పంపుతానని వాగ్దానాన్ని ఇందులో మనం గమనిస్తాం. కొంతకాలమైన తర్వాత నేను మీకు భౌతికంగా కనబడను, అయితే మిమ్మల్ని ఆదరించి నడిపించే పరిశుద్ధాత్మ శాంతిని ప్రసాదిస్తాడని ప్రభువు తెలియజేస్తున్నాడు. వాస్తవానికి శిష్యులు ప్రభు యొక్క మాటలు విన్నప్పుడు ఎంతో కలవరపడ్డారు. అయితే శిష్యులను అనాథలుగా చేయక వారికి ధైర్యాన్ని ఇచ్చే ఎన్నో మాటలను ప్రభువు వీరికి తెలియజేస్తున్నట్టుగా చూస్తాం. ముఖ్యంగా పరిశుద్ధాత్మ యొక్క పనికి సంబంధించి అనేక సత్యాలను ఇందులో తెలియజేస్తున్నట్లుగా మనము గ్రహించాం. పరిశుద్ధాత్మ మన ఆదరణకర్త. ఆయనే మనకు శాంతిని ప్రసాదించువాడు. ప్రతి విషయంలో ఆయన మనకు ఆలోచన చెప్పి మనలను నడిపిస్తాడు. ఈ లోకము అట్టి శాశ్వతమైన శాంతి మనకు ఇవ్వలేదు. ఇక మనము యేసును ప్రేమిస్తున్నామంటే ఆయన ఆజ్ఞలకు తప్పకుండా లోబడాలి. ఇదే సత్యాన్ని ప్రభు మనకు ఇందులో జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయన బిడ్డలుగా ఆయన వాక్యానికి క్రమంగా మనము లోబడదామా? అట్టి కృప దేవుడు మనకు దయచేయనుగాక. దైవాశీస్సులు.